నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు థర్డ్ యూనిట్లో మనకి 3 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ థర్డ్ యూనిట్లో మనకి 11th చాప్టర్ అనమాట. ఏముందంటే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఒక మేనేజ్మెంట్కి ఉండాల్సిన నేచర్ అంటే ఎలా ఉండాలి, ఇంకా దాని స్కోప్ ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటిది? సో మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఇట్ మే రిఫర్స్ టు ది ఫంక్షన్స్ ఇట్ క్యారీస్. సో ఎలా మేనేజ్ చేయాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ఏదైనా వర్క్ ఇస్తే దాని నుంచి మనకి ఎలా బెనిఫిట్స్ అనేటివి రావాలనేది మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తాం కదా మనకున్న నాలెడ్జ్ ప్రకారం, ఇంకా మనకున్న ప్రాక్టీస్ డిసిప్లిన్ నుంచి. సో దాన్నే మేనేజ్మెంట్ అని అంటాం. సో మేనేజ్మెంట్లో టైప్స్ ఉన్నాయి. ఎకనామిక్ రిసోర్స్. సో మేనేజ్మెంట్ అనేది ఒక ఎకనామిక్ రిసోర్స్గా ఎలా ల్యాండ్ ఎలాంటిది, లేబర్ ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి, క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ని మనం మన బిజినెస్లో పెట్టుకోవాలనేది మేనేజ్మెంట్ యాజ్ అ ఎకనామిక్ రిసోర్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ యాజ్ అ డిసిప్లిన్ అంటే ఏంటిది? మనకి ఎలాంటి దాంట్లో నాలెడ్జ్ ఉంది, ఏ ఫీల్డ్లో మనము ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఎందులో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉన్నాము, అలాంటివి సెలెక్ట్ చేసుకోవడం. మేనేజ్మెంట్ యాజ్ అ ప్రాసెస్. సో ఎలాంటి ప్రాసెస్? మన ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటివి, వాటి ప్లాన్స్ ఏంటివి, పాలసీస్ ఏంటిది, ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి మనం మన ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలంటే, ఎలాంటి రిసోర్సెస్ని అక్వైర్ చేసుకోవాలి, మనము ఎలాంటి డ్యూటీస్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసి మనం వాటిని మీద వర్క్ చేసి ఇంకా ఫర్దర్గా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి, పీపుల్ని మోటివేట్ చేయాలి, గైడ్ చేయాలి, ఇంకా రెగ్యులర్గా మనము ఏవైతే వర్క్ జరుగుతుందో వాటిని కంట్రోల్ చేయాలన్నమాట మన ఆర్గనైజేషన్లో మంచి ప్రాఫిట్స్ రావాలంటే. మేనేజ్మెంట్ యాజ్ ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్. సో ఎలా మనకి వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళని మనము అపాయింట్ చేసుకుంటే మన వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవడాన్ని బట్టే ఉంటుంది. సో అందుకే ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్. అంటే మనం ఎలాంటి వాళ్ళని పెట్టించుకొని మనము మన ప్రాఫిట్స్ అవన్నిటి ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేసుకోగలుగుతున్నామో చూసుకోవాలి. మేనేజ్మెంట్ యాజ్ ఎ టీమ్. అంటే మేనేజ్మెంట్ అంటే అందరూ కలిసికట్టుగా టుగెదర్గా వర్క్ చేసుకొని ఆబ్జెక్టివ్స్ లేదంటే గోల్స్ని రీచ్ అవ్వడం. మేనేజ్మెంట్ యాజ్ ఎ హ్యూమన్ ప్రాసెస్. సో మేనేజ్మెంట్ని ఒక హ్యూమన్ ప్రాసెస్ అంటే ఏంటిది? మనకి డెసిషన్స్ తీసుకోవడం కానీ, మోటివేషన్ తీసుకోవడం కానీ, మోటివేషన్ ఇవ్వడం కానీ మన ఎంప్లాయీస్కి. సో అవన్నీ మనకి ఇందులో వస్తాయి. మేనేజ్మెంట్ యాజ్ అన్ యాక్టివిటీ. ఇంటర్పర్సనల్ యాక్టివిటీస్, డెసిజనల్ యాక్టివిటీస్, ఇన్ఫర్మేటివ్ యాక్టివిటీస్. నెక్స్ట్ మేనేజ్మెంట్ యాజ్ అ క్రియేటివ్ ప్రాసెస్. సో ఎప్పటికప్పుడు మనం న్యూ మెథడ్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ మార్కెటింగ్ ఐడియాస్తో ఉంటే ఎప్పటికీ మన బిజినెస్ అనేది వెనుకపడదు. సో డెఫినేషన్స్ ఏంటివి? సో మేనేజ్మెంట్వి డెఫినేషన్స్ ఏంటివి? మేనేజ్మెంట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అదర్స్. వేరే వాళ్ళ నుంచి మనం మన పనిని నీట్గా చేయించుకోవడం అనమాట. సో దాన్నే మేనేజింగ్ అంటారు, మంచిగా మేనేజ్ చేయడము. సో దాన్నే మేనేజ్మెంట్ అంటారు. ఈ యొక్క డెఫినేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఏంటివి? మేనేజ్మెంట్ అనేది ఒక గ్రూప్ యాక్టివిటీ అనమాట. సో ఏదైతే మన టీం ఉందో వాళ్ళందరితో మనము కోఆర్డినేట్ చేసుకొని అందరు కలిసికట్టుగా ఉంటేనే మన ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. ఒక గోల్ ఓరియంటెడ్. అంటే మనం ఒక వర్క్ చేస్తున్నామంటే మనకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ని రీచ్ అవ్వడానికే ఫర్దర్గా వర్క్ చేస్తే మనం చేసే వర్క్ ఒక వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం ఎలాంటి ల్యాండ్లో అంటే ఎలాంటి ప్లేస్లో బిజినెస్ పెట్టాలి, ఎలాంటి లేబర్ని హైర్ చేసుకోవాలి, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి, ఈ మూడే కదా మనకి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈ మూడింటిని మనం ప్రాపర్గా చూసుకోవాలి. మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్ ఇన్ క్యారెక్టర్. సో మేనేజ్మెంట్ అనేది ఎలా మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాము, మనం ఎలాంటి వర్క్ చేస్తున్నాము, మనం వర్క్ మంచి చేయడం వల్ల ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, దాన్ని బట్టే మనం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటివి తెలుస్తాయి. మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎలాంటి లెవెల్ ఉన్నా సరే, అంటే టాప్ లెవెల్ ఉన్నా, మిడిల్ లెవెల్ ఉన్నా, లేదంటే లో లెవెల్లో ఉన్నా సరే మేనేజ్మెంట్ అనేది అందరికీ కంపల్సరీ థింగ్ అన్నమాట.
మేనేజ్మెంట్ ఈజ్ అ డిస్టింక్ట్ ప్రాసెస్. సో ఏదైతే మేనేజ్మెంట్ ఉందో అది ఏంటంటే మనకి డిస్టింక్ట్ ప్రాసెస్ అంటే, ఎందుకంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, మోటివేటింగ్, కంట్రోలింగ్, ఇవన్నీ ఫంక్షన్స్ కనుక మనకి రెగ్యులర్గా అంటే మన వచ్చే ప్రాఫిట్స్ని బట్టి, మనకున్న ఐడియాస్ని బట్టి మనం వీటిని రెగ్యులర్గా మనం ఏం చేయాలి, కంట్రోల్ చేస్తూ ఉండాలి. మేనేజ్మెంట్ ఈజ్ అ సోషల్ ప్రాసెస్. సో ఇదేంటంటే మనకి ఒక సోషల్ ప్రాసెస్ అని చెప్పి చెప్తున్నారు. మేనేజ్మెంట్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ అథారిటీ. సిస్టమ్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటిది, కొంతమందిని మనం కంట్రోల్ చేస్తున్నాం, మన హ్యాండ్ ఓవర్లో వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళకి వర్క్ ఇస్తున్నాము, వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు, మనం ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. సో అలా పర్ఫామ్ చేసి మనం మన గోల్స్ని రీచ్ అయ్యి కంపెనీని నెక్స్ట్ లెవెల్లో మన కాంపిటీటర్స్ నుంచి కూడా మనం కంపెనీని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం కదా. సో అదే మనకి మేనేజ్మెంట్లో ఉన్న గొప్పతనం. మేనేజ్మెంట్ ఈజ్ అ డైనమిక్ ఫంక్షన్. సో ఈ మేనేజ్మెంట్ అనేది ఒక డైనమిక్ ఫంక్షన్ అంట. సో మేనేజ్మెంట్ అనేది నెవర్ ఎండింగ్ ఫంక్షన్. అంటే ఒకసారి ఈరోజు మేనేజ్మెంట్ అంటే ఈరోజు కంట్రోల్ చేసి స్టాఫ్ని ఈరోజు ఎలొకేట్ చేసిన తర్వాత ఇంకా పని ఆపేస్తా అంటే అలా పాసిబుల్ అవ్వదు. మనం మేనేజ్మెంట్లో ఒక దిగినాం అంటే మనం ఏం చేయాలి, నెవర్ ఎండింగ్ ఫంక్షన్. ఎప్పటికప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్స్ కానీ లేదంటే మనకు ఉన్న కంపెనీ సిచ్యువేషన్స్ని బట్టి డెసిజన్స్ తీసుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మేనేజ్మెంట్ అనేది ఆర్ట్ ఇంకా యాజ్ వెల్ యాజ్ సైన్స్ అని కూడా చెప్తున్నారు. సో ఆర్ట్ అంటే ఏంటిది, ఏదైతే మన పర్సనల్ స్కిల్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైతే సైన్స్ అనేది ఉందో అదేమవుతుంది, మన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మేనేజ్మెంట్ ఈజ్ ఇంటాంజిబుల్ అంటే ఏంటిది, మనం దీన్ని చూడలేము, ముట్టుకోలేము, కానీ ఆ మేనేజ్మెంట్ మనం చేసే వల్ల, ఆ యాక్టివిటీస్ వల్ల వచ్చే రిజల్ట్స్ని మనం చూడగలుగుతాం. నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ. సో ఏదైతే మేనేజ్మెంట్ ఉందో అందులో పీపుల్ ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, ఇంకా ఎప్పటికప్పుడు పీపుల్ని కంట్రోల్ అంటే మన ఎవరైతే లో లెవెల్ పీపుల్ ఉన్నారో, లో మేనేజ్మెంట్, వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేసుకుంటూ బిజినెస్ని కంటిన్యూగా మూవ్ ఆన్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ మేనేజ్మెంట్ అన్ ఆర్ట్ ఆర్ సైన్స్. సో మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్టా లేదంటే సైన్సా అని అడుగుతున్నారు. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థియరటికల్ నాలెడ్జ్. సో మేనేజ్మెంట్లో థియరటికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. పర్సనలైజ్డ్ అప్లికేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ కంటిన్యూస్ ప్రాక్టీస్. కంటిన్యూస్ ప్రాక్టీస్ అంటే ఏంటిది, రెగ్యులర్ డెసిషన్ మేకింగ్ అకార్డింగ్ టు అవర్ ఏదైతే బిజినెస్ ఉందో దాని ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ. క్రియేటివిటీ చూపిస్తేనే ప్రోడక్ట్లో మనకి అప్పుడు కన్జ్యూమర్స్ కానీ లేదంటే సప్లయర్స్ కానీ లేదంటే డీలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ మన బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేనేజ్మెంట్ యాజ్ ఎ సైన్స్. సో సిస్టమేటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. సో మన దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాము. కంటిన్యూస్ అబ్జర్వేషన్స్ ఉండాలి మన బిజినెస్ మీద. ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్. ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలంటే భయపడుతూ ఉంటే సరిపోదు, మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే ఒకసారి మార్కెట్లో కుదిలితేనే మనకు తెలుస్తుంది ఎలా రియాక్షన్ ఉంది అని. యూనివర్సల్ వ్యాలిడిటీ. సో యూనివర్సల్ వ్యాలిడిటీ అనేది కూడా మనకి ఉంటుందంట దీనిలో. రెప్లికేషన్ ఈజ్ పాసిబుల్. రెప్లికేషన్ అంటే ఏంటిది, ఏదైనా ఒక ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని మనము దాని డూప్లికేట్ తయారు చేయడం అనమాట. సో దాన్ని మనము రెప్లికేషన్ ఈజ్ పాసిబుల్ అని అంటున్నారు. మేనేజ్మెంట్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. సో మేనేజ్మెంట్లో మనకి ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండాలి. ఆర్ట్ అంటే థియరటికల్ నాలెడ్జ్ ఉంటుంది, పర్సనలైజ్డ్ అప్లికేషన్ ఉంటుంది, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, క్రియేటివిటీ కూడా ఉండాలి. అందుకే మేనేజ్మెంట్ అనేది రెండు, సైన్స్ ఇంకా ఆర్ట్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రొఫెషన్ కూడా. ఎలా ఇప్పుడు మనం చూద్దాం. వెల్ డిఫైన్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. సో ఈ మేనేజ్మెంట్ అనేది ఒక వెల్ డిఫైన్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంట. ప్రొఫెషనల్ అసోసియేషన్స్ వాళ్ళు ఉంటారు, లైక్ ఇప్పుడు డాక్టర్స్, మెడికల్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళు ఎక్కడ ఉండరు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డాక్టర్స్ ఎవరి ద్వారా మేనేజ్ అవ్వబడతారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరి ద్వారా మేనేజ్ అవ్వబడతారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్. సో ఇలా మేనేజ్ చేసేదానికి ప్రతి ఒక్కదానికి ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ.
సో ఇందులో ఏమవుతుందంట, రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అనేది ఉంటుందంట. సో ఒక ప్రొఫెషనల్ బాడీలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళగలుగుతారా? ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ డాక్టర్సే ఉంటారు, అందులో ఇంజనీర్స్ వెళ్ళగలుగుతారా? నో, రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో వాళ్ళు ఎలా ఉండాలి అనేది మొత్తం ముందే మొత్తం మెన్షన్ చేసి ఉంటాయన్నమాట రూల్స్. సర్వీస్ మోటివ్ అంటే ఏంటిది? సర్వీస్ ప్రొవైడ్ చేయడమే వాళ్ళ మెయిన్ మోటివేషన్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఆబ్జెక్టివ్స్ ఏంటివి మేనేజ్మెంట్వి? ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్, ఫస్ట్ సర్వైవల్, మన బిజినెస్ అనేది మార్కెట్లో నడవాలి, గ్రోత్ ఉండాలి, ప్రాఫిటబుల్ ఉండాలి, ఇన్నోవేటివ్గా కూడా ఉండాలి. నెక్స్ట్ మార్కెటింగ్ ఇంప్రూవ్మెంట్స్, మార్కెట్ని బట్టి మనం మన ప్రోడక్ట్లో చేంజెస్ అనేటివి చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ ఆబ్జెక్టివ్స్ ఏంటివి? గూడ్స్ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి, ఎకనామిక్ వెల్త్ జనరేట్ చేస్తూ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవ్వాలి మనం చేసే బిజినెస్ వల్ల, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలి, మొత్తం పొల్యూషన్ చేస్తూ ఉండకూడదు. క్రియేటింగ్ సివిక్ ఎమ్యూనిటీస్ అంటే ఏంటంటే మనం చేసే బిజినెస్ వల్ల మనకి సొసైటీలో గుడ్ విల్ అంటే ఒక మంచి పేరు అనేది బిల్డప్ అవ్వాలి. నెక్స్ట్ పర్సనల్ ఆబ్జెక్టివ్స్ ఏంటివి? శాలరీస్ మంచిగా రావాలి, మన ఆపర్చునిటీస్ అనేటివి డెవలప్ అవ్వాలి, మన పర్సనల్గా మనం ఏదైతే ఇండివిజువల్ ఉందో అతనికి రికగ్నైజేషన్ అనేది రావాలి, బెటర్ వర్కింగ్ కండిషన్స్ కూడా ఉండాలి. అవి మన పర్సనల్ ఆబ్జెక్టివ్స్ అంటే మన ఓన్ ఉన్న డిజైర్స్, మనకు మోటివేషన్స్ అన్నమాట ఇంకా మంచిగా వర్క్ చేయడానికి. ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అలా మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఏమవుతుంది? మంచిగా మనం ఏవైతే ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నామో వాటిని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న రిసోర్సెస్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ని ఎలా యూటిలైజ్ చేయాలి వేస్ట్ చేయకుండా అనేది తెలుసుకోవచ్చు. మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్ అనేది రిడక్షన్ అంటే వేస్ట్ వాటిలో ఎక్కువ ఖర్చు చేయకుండా. ఇంక్రీజ్డ్ ప్రాఫిట్స్ అవుతాయి మేనేజ్మెంట్ ఉండడం వల్ల. స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్ ప్రొవైడ్స్ ఇన్నోవేషన్, చేంజ్ ఆఫ్ గ్రోత్, మీటింగ్ సోషల్ ఆబ్లిగేషన్స్. స్పెషల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియాస్ డెవలపింగ్ ఎకానమీ. సో మేనేజ్మెంట్ ఉండడం వల్ల మొత్తం మనం ముందే ప్రీ డిఫైన్ చేసుకొని ఉంటాం కాబట్టి మన వర్క్ అనేది స్మూత్గా వర్క్ అవుతూ ఉంటుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం మన గోల్ని అచీవ్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్కి ఇంకా మేనేజ్మెంట్కి డిఫరెన్స్ ఏంటిది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అబవ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ కంటే ఎక్కువ అంట అడ్మినిస్ట్రేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద ఉంటే ఎలా ఉంటుంది? నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ వన్. సో రెండింటిని ఒకలాగా చూస్తే ఎలా ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ రెండింటివి డిఫరెన్సెస్ ఇచ్చినారు ఇక్కడ. సో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటిది? మనకి ప్రైమరీలీ కన్సర్న్ విత్ ద డిటర్మినేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ బ్రాడ్ పాలసీస్. మేనేజ్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ పాలసీస్. అదే స్కోప్ ఏంటిది అడ్మినిస్ట్రేషన్ది? టేక్స్ మేజర్ డెసిజన్స్ అండ్ వైడర్ టర్మ్స్ దాన్ మేనేజ్మెంట్. ఇందులో డెసిజన్స్ అనేటివి ఎలా తీసుకుంటారు? విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. టాప్ మేనేజ్మెంట్ ఫంక్షన్ ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది. మేనేజ్మెంట్ అనేది లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ ఫంక్షన్. ఇది ఓనర్స్ని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేటివి ఈ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఫంక్షన్స్. అదే డైరెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనేది ఈ మేనేజ్మెంట్ది ఫంక్షన్స్. ఇక్కడ కాన్సెప్షువల్ ఇంకా హ్యూమన్ స్కిల్స్ యూజ్ అవుతాయి, ఇక్కడ టెక్నికల్ ఇంకా హ్యూమన్ స్కిల్స్ యూజ్ అవుతాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు గవర్నమెంట్, మిలిటరీ, ఎడ్యుకేషనల్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్. ఇవి బిజినెస్ ఫర్మ్స్ ఇంకా ఎకనామిక్ మోటివ్స్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ డెసిజన్స్ ఆర్ జనరల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. అడ్మినిస్ట్రేషన్ డెసిజన్స్ దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి? సోషల్, పొలిటికల్, లీగల్. అదే ఈ మేనేజ్మెంట్లో డెసిజన్స్ ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి? వాల్యూస్, బిలీఫ్స్, ఒపీనియన్స్. డీల్స్ విత్ ప్లానింగ్ అండ్ పాలసీస్. సో అడ్మినిస్ట్రేషన్ అనేది ప్లానింగ్ ఇంకా పాలసీస్తో డీల్ అయి ఉంటుంది. అదే మేనేజ్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాలసీస్. ఇక్కడ తీసుకున్న పాలసీస్ని ఈ మేనేజ్మెంట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. నాట్ కన్సర్న్ విత్ డైరెక్షన్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్స్. ఇందులో హ్యూమన్ ఎఫర్ట్స్ ఏముండో, ఇక్కడ హ్యూమన్ ఎఫర్ట్స్ ఉంటాయి అన్నమాట మేనేజ్మెంట్ లెవెల్లో. ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇక్కడ ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ 3 types ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్.
టాప్ లెవెల్లో మనకి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్, సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సిఎఫ్ఓ. సో వీళ్ళందరూ టాప్ లెవెల్ అనమాట. నెక్స్ట్ టాప్ లెవెల్ వాళ్ళు మనకి ఏం చేస్తారు? వాళ్ళు ఆబ్జెక్టివ్స్ ఏంటివో చెప్తారు, ప్లాన్స్ ఇంకా పాలసీస్ని తయారు చేస్తారు. మిడిల్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం వర్క్ చేయాలనేది చెప్తారు, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ అనేటివి కండక్ట్ చేయాలి అంటే ఇవ్వాలి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి అనేది చూస్తారు. రిసోర్సెస్ ఎంత, ఇంకా ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇంకా రెస్పాన్సిబుల్ ఫర్ వెల్ఫేర్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మంచిగా ఎలా నడవాలి, సర్వైవ్ అవ్వాలనేది టాప్ లెవెల్ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మొత్తం లీడర్షిప్ మేనేజ్మెంట్ మొత్తం చేసేది మొత్తం టాప్ లెవెల్ మేనేజర్స్. మిడిల్ లెవెల్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? ప్రొడక్షన్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ఆపరేషన్ మేనేజర్, రీజనల్ మేనేజర్, డివిజనల్ మేనేజర్. సో వీళ్ళందరూ మిడిల్ లెవెల్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంటర్ప్రెట్ చేస్తారు. ఏవైతే పాలసీస్ టాప్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినాయి కదా మనకు పాలసీస్, వీటిని వీళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారనమాట యాక్టివిటీస్ని డిపార్ట్మెంట్లో. సెలెక్ట్ చేస్తారు ఎంప్లాయీస్ని, ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్కి సూట్ అవుతారో మోటివేట్ చేస్తారు ఎంప్లాయీస్ని. ఇంకా ఇన్స్ట్రక్టింగ్ అండ్ కంట్రోలింగ్ కంట్రోల్ చేస్తారు ఎంప్లాయీస్ని. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి. కోఆపరేటింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. లేస్ డౌన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెడతారనమాట ఎంప్లాయీస్కి. అంటే ఈ పైన వాళ్ళేమో డైరెక్టర్ అయితే, మిడిల్ లెవెల్ వాళ్ళు ఎంప్లాయర్స్ అయితే, ఎవరైతే లో లెవెల్ ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్. సో ఎవరున్నారు లోవర్ లెవెల్లో? సూపర్వైజర్స్, ఇన్స్పెక్టర్స్, సూపరింటెండెంట్స్, ఫోర్మెన్, సెక్షన్ ఆఫీసర్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చూస్తారనమాట, అంటే వీటిని సాల్వ్ చేస్తారు. గుడ్ వర్కింగ్ కండిషన్స్ మెయింటైన్ చేయడానికి చూస్తారు. సెలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇంకా రిక్రూట్మెంట్లో కూడా వీళ్ళే చూసుకుంటారు. ఫీడ్బ్యాక్, ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, క్వాలిటీ స్టాండర్డ్ ఆఫ్ గూడ్స్ ఏమున్నాయి అవన్నీ చూసుకుంటారు. వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ని తగ్గిస్తారు. వర్కర్స్ని, ఎవరైతే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ వర్కర్స్ని మోటివేట్ చేస్తారనమాట. నెక్స్ట్ మేనేజరియల్ స్కిల్స్ ఏంటివి? ఫిజికల్, మెంటల్, మోరల్, ఎడ్యుకేషనల్, టెక్నికల్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫిజికల్ అంటే హెల్త్, మెంటల్ అంటే మన మైండ్ ఏదైతే ఎబిలిటీ ఉందో అండర్స్టాండ్ చేసుకోవడానికి అది, మోరల్ అంటే మనకి ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ యాక్సెప్ట్ చేసుకునే అంత కెపాసిటీ ఉందో అది, ఎడ్యుకేషనల్ అంటే మన చదువుకున్న ఉంటుంది కదా అదే అనమాట ప్రొఫెషన్ లెక్క, టెక్నికల్ అంటే మనకు వచ్చిన టెక్నికల్ వర్క్, ఎక్స్పీరియన్స్ అంటే మనం ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యాము అనేది. సో ఇవి మనకి మేనేజరల్ స్కిల్స్. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ మేనేజర్, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఇంటెలిజెంట్ అయి ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇంకా ఎందుకంటే మేనేజర్ కాబట్టి వాళ్ళ లో లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా ఉండాలి. మెచ్యూరిటీ ఉండాలి, ఏదో అలిగి వేరే కంపెనీ మీద నేను కంపెనీ మూసేస్తా అలా ఉండొద్దు కదా మేనేజర్. సో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫోర్ సైట్ అంటే ముందు జాగ్రత్త ఉండాలి, కంపెనీ మొత్తం పీకల దాకా వచ్చే వరకు చూసుకోకుండా వాళ్ళు ఏం చేయాలి, ముందే లాసెస్ వస్తున్నాయి అంటే ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. సో ఇవన్నీ మనకి మేనేజర్కి ఉండాల్సిన క్వాలిటీస్. సో ఇది మనకి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.